సావిత్రి, పున్నమి ఎక్కడా? అంటే అది అత్తయ్య. పున్నమి ఎక్కడా అంటే అంత టెన్షన్ పడిపోతున్నావేంటి అత్తయ్య? కొంపదీసి పున్నమి ఇంట్లో లేదా ఏంటి? ఇంట్లోనే ఉంది. మరి మీ ఇద్దరే చేయకపోతే తనని కూడా హెల్ప్ చేయమనొచ్చు కదా. నువ్వు ఖాళీగానే ఉన్నావుగా, నువ్వే హెల్ప్ చేయొచ్చు కదా. నా కూతురు సంగతి తర్వాత. ఇంతకీ ఇంట్లో పున్నమి ఉందా లేదా? ఇంట్లోనే ఉంది వదినా. తను కట్టుకున్న చీరకి పసుపంటితేను శుభ్రం చేసుకోవడానికి వెళ్ళింది. శుభ్రం చేసుకోవడానికి ఇంతసేపా? ఏమో, అత్తయ్య టెన్షన్ చూస్తుంటే పున్నమి ఇంట్లో లేదేమో అనిపిస్తుందమ్మా. ఇంట్లో వాళ్ళకెవరికి చెప్పకుండా ఎక్కడికన్నా బయటికి వెళ్ళిందంటావా? అదే నా అనుమానం కూడా. సరే, ఇంకొక 10 నిమిషాలు చూద్దాం. అప్పటికి కూడా రాకపోతే మనం చేయాల్సిన రచ్చంతా చేద్దాం. నువ్వెన్నైనా చెప్పు పున్నమి, నాకైతే మనశ్శాంతే లేదు. దాని వేషాలన్నీ చూశాక దాన్ని అక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది. బావా ప్లీజ్, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవడానికి మనం ఈ ప్లాన్ వేశాం. మన ప్లాన్ సక్సెస్ అవ్వడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. ఇక మనం చేయాల్సిందే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని నిరూపించడం. ఛ, ఇందాక మనం వీడియో తీసుంటే బాగుండేది పున్నమి. నేను కూడా అలాగే అనుకున్నాను బావా. వాళ్ళిద్దరినీ అలా దగ్గరగా చూసేసరికి ఆ కోపంలో మర్చిపోయాను. మరిప్పుడు ఏం చేద్దాం? వాళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధానికి సాక్ష్యాలు సంపాదిద్దాం బావా. ఆ తరువాత వాళ్ళంతా చూద్దాం. సరే, వెళ్దాం బావా. ఏంటత్తయ్య, శుభ్రం చేసుకోవడానికి ఇంత టైమా? నాకైతే డౌట్ పున్నమి ఇంట్లో లేదేమో అని. ఏం మాట్లాడుతున్నారు? శుభ్రం చేసుకోవడానికి వెళ్ళిందని చెప్తున్నారు కదా. మేమొచ్చి 1/2 గంట అయింది. ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు అంటే అర్థమేమిటి? పున్నమి గదిలో ఉందా లేదా?